నందమూరి కుటుంబం నుంచి ఒక వారసురాలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తుంది. ఎవరా వారసురాలు అనుకుంటున్నారా? నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్విని గారు ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారని వినిపిస్తుంది. అటు నందమూరి అభిమానులంతా కూడా మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు వాళ్ళకి నందమూరి వంశం నుంచి ఇక్కడ తేజస్విని గారు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని న్యూస్ వాళ్ళలో ఉత్సాహాన్నయితే కలిగిస్తుంది. మరి నిజంగా ఈ వార్తల్లో నిజముందా? ఇప్పుడు తేజస్విని గారు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా? ఏ కథతో ఈ సినిమా తీస్తున్నారు? ఎలా ఉండబోతుంది తేజస్విని గారి పాత్ర? మరి వార్తల్లో నిజాలెంతున్నాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం కంప్లీట్‌గా. సో, ఇప్పుడు బాలయ్య గారు ఫుల్ బిజీగా, ఫుల్ జోష్‌లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నయితే సాధిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు కూడా ఆయన ఫుల్‌గా 2 కమిట్మెంట్‌లున్నాయి ఆల్రెడీ. 'గోపీచంద్ మలినేని' గారితో ఆల్రెడీ ఆయన సినిమా తీస్తున్నారు. అది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చిన్న బ్రేక్ ఆయన గాయం కారణంగా రావడం అయితే జరిగింది. అటుపక్క కొరటాల శివ గారితో కూడా ఆయన సినిమా తీస్తున్నారు. అది కూడా ఆహ్, సెట్స్ మీదకెళ్ళింది. షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అలా బాలయ్య గారి కెరీర్ అయితే ఫుల్ జోష్‌లో, ఫుల్ హైలో అయితే కంటిన్యూ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బాలయ్య గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడుంటుందా అని ఎప్పటినుంచో కూడా అటు నందమూరి అభిమానులు గావచ్చు, లేకుంటే బాలయ్య గారి అభిమానులు గావచ్చు వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మధ్య ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో ఆయన అరంగేట్రం చేయబోతున్నారని జెప్పేసి వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ప్రశాంత్ వర్మ గారు ఫోటో షూట్ చేసి 'మోక్షజ్ఞ' గారి ఫోటోస్‌ని కూడా ప్రపంచానికి పరిచయం జేశాడు. సో, అవన్నీ కూడా జరిగాయి. సో, తొందరలో ఒక సినిమా వచ్చేస్తుందని అనుకున్నారు. కాకపోతే ఏమైందో తెలీదు గానీ ఆ సినిమా ఆగిపోయింది. సో, 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ కూడా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో ఆగిపోవడం అయితే జరిగింది. సో, దాని రీజన్స్ ఇప్పటికి కూడా బయటకైతే రాలేదు. మళ్ళీ 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ ఎప్పుడుంటుందా అన్న చర్చ అటు అభిమానుల్లో అయితే జరిగింది. సో, ఆ తర్వాత బాలయ్య గారి 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నారు. ఆ సినిమాలో 'మోక్షజ్ఞ' గారికి ఒక పాత్రుంటుంది. ఆ సినిమాతోనే ఇక ఇండస్ట్రీకి పరిచయం అవుతారని జెప్పేసి ఈవెన్ ఆ సినిమాని కూడా బాలయ్య గారే డైరెక్షన్ చేస్తారన్న న్యూస్ కూడా అప్పట్లో వైరల్ అయింది. సో, అలా 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ 'ఆదిత్య 369' సీక్వెల్‌తో ఉంటుందన్న వార్తలు కూడా జోరుగా ప్రచారం అయితే సాగాయి. కాకపోతే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్‌డేట్ అయితే లేదు. అంటే ఆ సినిమా ఉంటుంది అని చెప్తున్నారు గానీ, ఎప్పుడుంటుందా అన్న దాని విషయంలో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అటు బాలయ్య గారు చూసుకుంటే, అటు 'గోపీచంద్ మలినేని' గారి సినిమాతోను, కొరటాల శివ గారి సినిమాతోను బిజీగా ఉన్నారు. సో, ఇప్పట్లో ఉండే అవకాశం అయితే లేదు. అంటే 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేనట్టుగానే మనకనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. అటు నందమూరి బాలయ్య గారి చిన్న కూతురు తేజస్విని గారు ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని న్యూస్. సో, ఆమె ఆల్రెడీ ఒక జ్యువెల్లరీ షాప్‌కి యాడ్ కూడా చేయడం జరిగింది. సో, అప్పుడు అందరిని కూడా ఆకట్టుకుంది. యాక్టింగ్ చేస్తుంది. యాడ్ కూడా చేసింది. సినిమాల్లోకి హీరోయిన్‌గా తీసుకొస్తే బాగుంటుందని అటు నందమూరి అభిమానుల్లో గావచ్చు, నెటిజన్స్ దగ్గర నుంచి గావచ్చు అటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఒక డాన్స్ వీడియో కూడా వైరల్ అయింది. యాక్టింగే కాదు డాన్సింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయని చెప్పేసి అటు అభిమానులందరిని కూడా ఆకట్టుకోవడం అయితే జరిగింది. సో, అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని, సినిమాల్లోకి రావాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకున్నారు. అయితే దాని విషయంలో అయితే అప్పుడు ఎటువంటి సౌండ్ వినిపించలేదు. కాకపోతే ఇప్పుడు ఆహ్, తేజస్విని గారు ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారన్న న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లోనే వినిపిస్తుంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పనులు జరుగుతున్నాయని జెప్పేసి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. అసలు ఏంటా స్టోరీ అని జెప్పేసి చూసుకుంటూ వస్తే ఇదొక స్పోర్ట్స్ డ్రామా ఆ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే సినిమాగా ఉండబోతుందని జెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే ఇదొక కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అంటే సందేశాత్మక చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుదామన్న ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. మామూలుగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే ఖచ్చితంగా కమర్షియల్ సినిమాలు మన స్టార్ హీరోల సినిమాలుంటాయి. అది 'బిగిల్' సినిమా జూసాము, 'పెద్ది' సినిమా జూసాము. అలా చాలా సినిమాలు కమర్షియల్‌గా రావడం అయితే చూస్తున్నాం. అయితే దీన్ని మాత్రం ఒక సందేశాత్మక చిత్రంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇందులో తేజస్విని గారి పాత్ర ఎలా ఉంటుంది? దీన్ని ఏ రకంగా సందేశాత్మక చిత్రంగా మారుస్తారు? అలాగే ఇందులో ఏ స్పోర్ట్స్‌ని ప్రధాన
ఎలిమెంట్‌గా తీసుకుంటారు అన్న విషయంలో ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో, ఇది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా కాదు. ఇండస్ట్రీ వర్గాల్లోనే వినిపిస్తుంది. సో, మరి 'తేజస్విని' గారి సినిమా ఉంటుందా? లేదా? అన్న విషయంలో అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కాకపోతే ఊహాగానాలైతే బలంగా అయితే వినిపిస్తున్నాయి. రేపో మాపో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటనొచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. సో, ఇదే గనక నిజమైతే అలా నందమూరి వారసురాలు తేజస్విని గారైతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశాలైతే బలంగా అయితే కనిపిస్తున్నాయి. అలా అభిమానులు కూడా కోరుకున్నారు. సో, అలా తేజస్విని గారు ఇలా ఒక సందేశాత్మక చిత్రంతో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే సినిమాతో అయితే పరిచయం అయితే కాబోతున్నారు. మరి ఇందులో తేజస్విని గారి పాత్ర ఎలా ఉంటుంది అనేది ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి ఎప్పుడు అధికారికంగా ప్రకటనిస్తారో కూడా వెయిట్ చేసి చూడాలి. సో, ఇప్పటివరకైతే 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీకి సంబంధించి చర్చ జరిగిన నేపథ్యంలో అటు నందమూరి అభిమానులు ఎప్పుడు 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ ఉంటుంది అన్న ఆహ్, సందర్భంలో ఇప్పుడు ఇటుపక్క 'తేజస్విని' గారి ఎంట్రీ తెరపైకి రావడం, దీనికి సంబంధించి చర్చ జరగడం అయితే చూస్తూ ఉన్నాం. సో, నందమూరి ఒకవేళ ఇదే గనక నిజమైతే 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ కంటే కూడా ముందరే ఇటు 'తేజస్విని' గారి ఎంట్రీ ఉండబోతుందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుంది? ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈ సినిమా? దీన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాపే ఆహ్, ప్రధాన ఎలిమెంటా? ఆహ్, అలాగే ఇదొక సందేశాత్మక చిత్రంగానే తీస్తారా? ఎవరు డైరెక్టర్ ఉంటారు? 'తేజస్విని' గారి పాత్ర ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని అంశాలు కూడా తొందరలో అయితే ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే ఈ సినిమా ఉందా? లేదా? దీనికి సంబంధించిన వివరాలేంటి అనేది తెలుస్తాయి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో గావచ్చు, సినీ వర్గాల్లో గావచ్చు ఈ సినిమాకి సంబంధించి అయితే ఫుల్‌గా ఈ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. సో, తొందరలో ఒక అధికార ప్రకటన వచ్చిన తర్వాత దీనికి నిజమా? లేదా? అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో, అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.